2014 కి ముందు మహిళలపై జరిగే అత్యాచారాలలో ఉత్తరప్రదేశ్ దేశంలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. స్కూల్స్ కి కాలేజీకి వెళ్లే ఎంతో మంది అమ్మాయిలని కిడ్నాప్ చేసి రేప్ చేసి చంపేసేవారు. కానీ ఈయన ముఖ్యమంత్రి అయ్యాక ఏ మహిళపైన అత్యాచారం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నాడు. అలాగే 1,10,000 కోట్ల విలువ చేసే 66,000 ఎకరాల భూమి అక్కడ ఉన్న మాఫియా చేతిలో ఉండేది. కానీ యోగి సీఎం అయ్యాక ఆ భూమినంతా ఏం చేశాడు? ఇలా యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యాక ఉత్తరప్రదేశ్ లో జరిగిన 10 ముఖ్యమైన మార్పుల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. జూన్ 5, 1972న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పాంచూర్ అనే చిన్న గ్రామంలో ఆనంద్ సింగ్ మరియు సావిత్రమ్మ దంపతులకు యోగి ఆదిత్యనాథ్ గారు జన్మించారు. వీరి అసలు పేరు అజయ్ మోహన్ సింగ్. యోగి తండ్రి ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేసేవాడు. అందుకే అతని కొడుకుని ఉన్నత చదువులు చదివించేవాడు. అలా యోగి ఆదిత్యనాథ్ తన డిగ్రీని పూర్తి చేశారు. ఆ తర్వాత తన తండ్రి సివిల్ సర్వీస్ కి ప్రిపేర్ అవ్వమని సలహాను ఇచ్చాడు. కానీ యోగి ఆదిత్యనాథ్ గారు ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ లో తీవ్రంగా జరుగుతున్న రామమందిరం ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. అలా తన 21 ఏళ్ల వయసులో గోరఖనాథ్ మఠాధిపతి అయిన అద్వైతనాథ్ గారి వద్ద శిష్యరికం తీసుకున్నాడు. 4 సంవత్సరాల పాటు మఠానికి సేవలు అందించిన ఆయన తన ఈ జీవితాన్ని అనేది భగవంతుని సేవకే అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా 25 ఏళ్ల వయసులోనే పెళ్లి కూడా చేసుకోకుండా తన కుటుంబ సభ్యుల నుండి బంధుత్వాన్ని తెంచుకొని సన్యాసం తీసుకున్నాడు. ఆ మరుసటి సంవత్సరమే తన గురువు గారికి వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశం చేశారు. 1998లో గోరఖ్పూర్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎంపీగా పోటీ చేసిన ఆయన 6,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇలా ఎంపీగా కొనసాగుతూనే హిందూ మత సంరక్షణ కోసం హిందూ యువవాహిని అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ అనేది మత మార్పిడి చేసుకున్న 1800 మంది హిందువులని గర్వాపస్ అనే పేరుతో హిందువులుగా మార్చింది. దీంతో వివిధ మత సంస్థలు హిందూ వాహిని వివిధ మతాలపై ప్రత్యక్షంగా దాడి చేస్తుందని, అందువల్ల వెంటనే ఈ సంస్థను రద్దు చేయాల్సిందిగా అక్కడి ప్రభుత్వం పైన గొడవలకి దిగాయి. దాంతో అప్పుడు అధికారంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ ముఖ్యమంత్రి అయిన మలాయం సింగ్ యాదవ్ యోగి ఆదిత్యనాథ్ ని అరెస్టు చేసి జైల్లో వేశారు. కానీ నిజానికి ఈ అరెస్టు వెనుక అక్కడ ఉన్న గ్యాంగ్స్టర్ల హస్తం కూడా చాలా వరకు ఉంది. అక్కడ ప్రభుత్వాన్ని నడిపించేది ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా అక్కడ ఉన్న గ్యాంగ్స్టర్స్ మీదే ఆధారపడాల్సి వచ్చేది. వీరికి ఎదురు తిరిగితే ఎంతటి వారినైనా సరే ఆచూకీ తెలియకుండా చంపేసేవారు. ఎగ్జాంపుల్ 1980 నుండి 1988 వరకు అంటే 8 సంవత్సరాల కాలంలోనే 8 మంది ముఖ్యమంత్రులు అక్కడ మారారంటే వారి ప్రభావం ఎంతలా ఉండేదో మీరే అర్థం చేసుకోండి. అయితే ఇదంతా చూస్తున్న యోగి ఆదిత్యనాథ్ గారు తమ రాష్ట్రం ఎంతటి దీనస్థితిలో ఉందో అవగాహన చేసుకున్నారు. ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజలకి సేవ చేయడానికి వచ్చిన తనపైన తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఒక ఎంపీ అయినా నా పరిస్థితి ఇంతలా ఉంటే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి అని లోక్సభ సాక్షిగా కన్నీరు పెట్టుకున్నాడు. కానీ ఏదో ఒక రోజు తన చేత కన్నీరు పెట్టించిన గ్యాంగ్స్టర్లని నామరూపాలు లేకుండా చేసి తన రాష్ట్రాన్ని క్లీన్ చేసి అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఆయన ప్రమాణం చేసుకున్నారు. అలా వరుసగా 1998, 1999, 2004, 2009, 2014లో గోరఖ్పూర్ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందుతూ ఓటమి అంటే ఏంటో తెలియని రాజకీయవేత్తగా గుర్తింపుని పొందాడు. అయితే 2014 యూపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో పార్టీని సమర్థవంతంగా నడిపే సామర్థ్యం కేవలం యోగి ఆదిత్యనాథ్ గారికి మాత్రమే ఉందని అధిష్టానం ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ యోగి ఆదిత్యనాథ్ గారిని ముఖ్యమంత్రిగా నియమించింది. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీగా గెలుపొందారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన వెంటనే ఆయన తీసుకున్న కొన్ని అతి ముఖ్యమైన నిర్ణయాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను. నెంబర్ 1, గ్యాంగ్స్టర్స్ ఏరివేత. 2014 కంటే ముందు 1,10,000 కోట్ల విలువ చేసే 66,000 ఎకరాల ప్రభుత్వ భూమి గ్యాంగ్స్టర్స్ చేతిలో ఉండేది. ఈ భూమి జోలికి వెళ్లాలని ఏ ప్రభుత్వ ఉద్యోగి ప్రయత్నించినా నెక్స్ట్ డేనే వారి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వారి చేతిలో ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ నోయిడాలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని కూల్చివేయాలని దుర్గాశక్తి అనే IAS ఆఫీసర్ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో అప్పటి అఖిలేష్ ప్రభుత్వం తర్వాతి రోజే ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు ఈ మాఫియా గురించి ఎవరైనా సరే వార్తల్లో ప్రసరించిన నెక్స్ట్ డేనే వారు కనబడేవారు కాదు. జర్నలిస్టుల హత్యలు సర్వసాధారణంగా జరిగేవి. ఇక్కడ మాకు భద్రత లేదని స్వయంగా రాష్ట్ర DGPనే రాజీనామా చేసి వెళ్లిపోయాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థం చేసుకో
చూసుకోవచ్చు. ఈ పరిస్థితిని మార్చడం కోసం యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,50,000 పోలీసుల ఉద్యోగాల్ని భర్తీ చేశారు. అక్కడి మాఫియాను ఏరివేయడం కోసం పోలీస్ అధికారులకి ఫుల్ పవర్స్ ని ఇచ్చాడు. దాంతో ఇప్పటివరకు 10,000 మందికి పైగా గ్యాంగ్స్టర్స్ ని ఎన్కౌంటర్ చేసి చంపేశారు. 43,000 మందిని అరెస్టు చేసి జైల్లో వేశారు. ఈ ఎన్కౌంటర్స్ కి భయపడి రాష్ట్రంలో పేరుగాంచిన మాఫియా డాన్స్ ప్రాణభయంతో పోలీస్ స్టేషన్స్ కి వచ్చి లొంగిపోయారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే యోగి సీఎం అవ్వక ముందు ఒక గ్రేటర్ నోయిడాలోనే 82 మాఫియా గ్యాంగ్స్ ఉండేవి. వీరు చిన్న చిన్న షాప్స్ నుండి వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల వరకు అందరి వద్ద మామూలు వసూలు చేస్తూ తమకు ఎదురు తిరిగిన వారిని చంపేసేవారు. కానీ ఇప్పుడు ఇదే గ్రేటర్ నోయిడాలో ఒక్క మాఫియా గ్యాంగ్ కూడా కనబడదు. మాఫియా పైన ఆయన చేస్తున్న పోరాటం చూసి ముస్లిం యువకులు సైతం ఆయన టాటూని గుండెలపైన వేయించుకున్నారు. నెంబర్ 2 టూరిజం. ఉత్తరప్రదేశ్ లో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ మాఫియా గ్యాంగ్స్ కి భయపడి ఈ స్టేట్ కి రావాలంటే టూరిస్టులు భయపడేవారు. కానీ యోగి సీఎం అయ్యాక నిర్లక్ష్యానికి గురై మూతపడిపోయిన 60 చారిత్రాత్మక దేవాలయాలను మళ్లీ పునరుద్ధరించాడు. 100 ఏళ్ల క్రితం వారణాసి నుండి దోపిడికి గురైన మా అన్నపూర్ణాదేవి విగ్రహంతో పాటు మరో కొన్ని చారిత్రాత్మక విగ్రహాలని తిరిగి తీసుకొచ్చాడు. పుణ్యక్షేత్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసి యాత్రికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకుంటున్నాడు. దీంతో యూపీని సందర్శించే యాత్రికుల సంఖ్య గత 5 ఏళ్లలోనే 10 రెట్లకు పైగా పెరిగి టూరిజంలో నెంబర్ 1 స్టేట్ గా కొనసాగుతుంది. నెంబర్ 3 వ్యవసాయం. ఉత్తరప్రదేశ్ ఒకప్పుడు చక్కెర పరిశ్రమకు ఎంతో ప్రసిద్ధి చెందినది. అందుకే ఈ రాష్ట్రాన్ని షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు. కానీ మాయావతి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 21 చక్కెర ఫ్యాక్టరీలను తక్కువ ధరకే ప్రైవేట్ సంస్థలకు అమ్మివేశారు. చక్కెర రైతులకు ఇవ్వాల్సిన డబ్బును 25 ఏళ్ల నుండి పెండింగ్ లోనే ఉంచారు. దీంతో చాలా మంది రైతులు వ్యవసాయాన్ని మానేసి పట్టణాలకు వలస వెళ్లారు. కానీ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యాక 30 ఏళ్ల నుండి మూతపడిన రామల్లా షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడంతో పాటు మాయావతి అమ్మేసిన 21 షుగర్ ఫ్యాక్టరీలను రివైండ్ చేసి మాయావతి అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ కేసును సిబిఐకి అప్పగించారు. కొన్ని సందర్భాలలో ఈ చక్కెర రైతులకు ప్రభుత్వం సకాలంలో డబ్బును చెల్లించిన మిల్లు ఓనర్లు మాత్రం ఆ డబ్బును రైతులకు ఇవ్వకుండా వేధించేవారు. అందుకే యోగి ఆదిత్యనాథ్ గారు రైతుల కోసం ప్రత్యేకంగా ఈగానా అనే యాప్ ని రూపొందించి డబ్బును నేరుగా వారి అకౌంట్ లోకి జమ చేస్తున్నారు. దీంతో పట్టణాలకి వలస వెళ్లిన రైతులు తమ సొంత గ్రామాలకి తిరిగి వచ్చి మళ్లీ వ్యవసాయం చేస్తున్నారు. ఈ మార్పు కేవలం చెరుకు పంటలోనే కాదు, మిగతా పంటలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నెంబర్ 4 మహిళా భద్రత. మన దేశంలో మహిళలపై జరిగే అత్యాచారాలలో ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. అయితే అత్యాచారాలన్నీ సాయంత్రం లేదా తెల్లవారుజామున మహిళలు బహిర్భూమికి వెళ్ళినప్పుడు ఎక్కువగా జరిగేవి. అందుకే యోగి ఆదిత్యనాథ్ గారు ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని నిర్మించి వాటి వాడకాన్ని తప్పనిసరి చేశారు. దీంతో అత్యాచారాల సంఖ్య గత 4 ఏళ్ల నుండి క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీనికి తోడు రాష్ట్రంలో ప్రత్యేకంగా యాంటీ రోమియో స్క్వాడ్ ని ఏర్పాటు చేసి మహిళలని ఎవరైనా వేధించినా సరే లేదా ప్రేమ పేరుతో వెంటబడినా అరెస్టు చేసి జైల్లో వేస్తున్నారు. నెంబర్ 5 ఇన్ఫ్రాస్ట్రక్చర్. 2014 కంటే ముందు యూపీలో కేవలం 2 ఎయిర్పోర్ట్స్ మాత్రమే ఉండేవి. కానీ యోగి సీఎం అయ్యాక మరో 18 ఎయిర్పోర్ట్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీటిలో 9 ఎయిర్పోర్ట్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. మరో 9 ఎయిర్పోర్ట్స్ నిర్మాణంలో ఉన్నాయి. అలాగే యోగి సీఎం అవ్వకముందు రాష్ట్రంలో కేవలం 2 నేషనల్ హైవేస్ మాత్రమే ఉండేవి. కానీ ఈయన సీఎం అయ్యాక మరో 13 నేషనల్ హైవేస్ కొత్తగా నిర్మిస్తున్నారు. ఇలా మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం వల్ల కాలం మరియు డబ్బు సేవై వ్యాపారాలు పెరుగుతాయి. నెంబర్ 6 ఎలక్ట్రిసిటీ. 2014 కంటే ముందు విద్యుత్ సౌకర్యాలపై సరైన శ్రద్ధ లేకపోవడంతో గ్రామంలో రోజుకు 5 గంటలు మాత్రమే విద్యుత్ ఉండేది. అది కూడా వోల్టేజ్ తక్కువగా ఉండేది. కానీ యోగి సీఎం అయ్యాక ప్రస్తుతం గ్రామాల్లో కూడా రోజుకు 20 గంటలకి పైగా విద్యుత్తుని అందిస్తున్నారు. నెంబర్ 7 ఇన్వెస్ట్మెంట్స్. ఒకప్పుడు రాష్ట్రంలో గ్యాంగ్స్టర్స్ కి భయపడి ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చేవారు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మాయావతి కాలంలో 10,000 కోట్ల పెట్టుబడులు మరియు అఖిలేష్ యాదవ్ కాలంలో 25,000 కోట్ల పెట్టుబడులు వస్తే యోగి వచ్చాక ఇప్పటి వరకు 1,90,000 కోట్లకి పైగా పెట్టుబడులు వచ్చాయి. ఈ పెట్టుబడుల మూలంగా రాష్ట్రంలో పరిశ్రమలు పెరిగి చాలా మంది యువతకు ఉద్యోగాలు లభిస్తున్నాయి. నెంబర్ 8 ఎడ్యుకేషన్. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో స్టూడెంట్స్ తో పాటుగా టీచర్స్ కి కూడా బయోమెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేసి నకిలీ అటెండెన్స్ కి తావు లేకుండా చేశాడు. ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి ఉత్తీర్ణత శాతాన్ని పెంచాడు. నెంబర్ 9 వైద్యం. ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఒక బెడ్ పైన పేషెంట్స్ పడుకుంటే మరో బెడ్ పైన కుక్కలు పడుకునేవి. కానీ యోగి సీఎం అయ్యాక కొత్తగా 30 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్ ని కార్పొరేట్ హాస్పిటల్స్ కి ధీటుగా తీర్చిదిద్దాడు. నెంబర్ 10 చాలా రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్ అందించే పథకాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాయి. కానీ సెంట్రల్ గవర్నమెంట్
స్కీమ్స్ ని 100% అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇలా ఉత్తరప్రదేశ్ అన్ని రంగాలలో నిశ్శబ్దంగా దూసుకుపోతుంది. మోడీకి నెక్స్ట్ వారసుడు కూడా ఈయనే అని నా ఒపీనియన్ గా అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు నెక్స్ట్ PM కావాలని ఎంతమంది అనుకుంటున్నారో వారు ఈ వీడియోని లైక్ చేయండి. ఆయనని ఎంతమంది కోరుకుంటున్నారో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.